అవును, ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా పూర్తిగా ఈ ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల ఓట్లను చేర్పించడం, ప్రతిపక్షాల సానుభూతి పరులు ఉంటే ఎవరైనా వాళ్ళ ఓట్లు తీయించడం, దొంగ ఓట్లను చేర్పించడం, సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు. గతంలో సహకరించినటువంటి అధికారుల పరిస్థితి ఏమైందో మనం చూసాం. మన తిరుపతి బై ఎలక్షన్కి సంబంధించి దాదాపుగా 30,000కు పైగా ఓటర్ ఐడి కార్డులను డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఒక పెద్ద బీభత్సమే సృష్టించాలని చెప్పుకోవచ్చు. అలాంటి ఎన్నిక ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు. సో అక్కడ వాళ్ళందరిపైన చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు మెల్లిమెల్లిగా అట్లాంటి కార్యక్రమాలకు పాల్పడ్డ అధికారులు వెన్నులో వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసీ కూడా కొరడా జులిపిస్తున్న పరిస్థితి, ఒక్కొక్కరిగా సస్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా దొంగ ఓట్ల వ్యవహారంలో పలువురు రెవెన్యూ అధికారుల పరిస్థితి తయారైంది. అధికార పార్టీ నేతలు చెప్పినట్టల్లా విని ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్లను అడ్డగోలుగా తొలగించిన అధికారుల్లో భయం పట్టుకుంది. తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారంలో ఈసీ కొరడా జలిపించడంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ముగ్గురిపై వేటుపడగా మరికొందరిపైన చర్యలు ఉంటాయి అనే చర్చ సాగుతోంది. దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ లోతుగా పరిశీలిస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో దొంగ ఓట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్ల తొలగించడం, దొంగ ఓట్లు నమోదు చేయించడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర బయటకొస్తోంది. అధికార పార్టీ నేతలతో అంటగాకి అడ్డగోలుగా తప్పులు చేసిన ఓ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్పై ఇప్పటికే వేటుపడింది. ఓ ఐఏఎస్ పైన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ పరిశీలన పూర్తయ్యే నాటికి మరికొందరిపైన వేటు పడనుంది అని రెవెన్యూ వర్గాల్లో భయాందోళన నెలకొంది. గతంలో చేసిన తప్పులు, ఇటీవలి కాలంలో గుట్టుగా చేసిన అక్రమాలు బయటకొస్తే తమ పరిస్థితి ఏమిటి అని కొందరు అధికారులు వణికిపోతున్నారు. మరోవైపు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో గతంలో జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. ఒక్కొక్కరుగా అధికారులపై వేటుపడుతుంది. ఇప్పటికే అప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గాను, ఇప్పుడు సత్యసాయి జిల్లా కలెక్టర్ గా ఉన్న గిరీష్ షాను సస్పెండ్ చేయగా, మరో తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్లపై కూడా వేటుపడింది. వీళ్ళిద్దరూ కూడా అప్పట్లో ఏఈఓలుగా ఉన్నారు. అయితే ఇదే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులపై కూడా, ఈఆర్ఓలపై కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. వీళ్ళందరిపై కూడా అధికారులు సమాచారం తెప్పించుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం ఈ వ్యవహారాన్ని నేరుగా పర్యవేక్షిస్తుండటంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. దీంతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, దానిపై వచ్చిన ఫిర్యాదులు, ఫామ్ 7లు, ఒకే డోర్ నెంబర్తో ఎక్కువ ఓట్లు ఉండటం, దొంగ ఓట్లు ఉండటం, ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళను వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయటం, ఒకే నియోజకవర్గంలో ఒకే కుటుంబంలో ఉన్న వారి పేర్లు వేరు పోలింగ్ బూతులకు మార్చడం వంటి అవకతవకలకు పాల్పడిన అధికారులపై కూడా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి డిస్పోజ్ చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు మొన్నటి వరకు కూడా తూతూ మంత్రంగా కంటి తుడుపుగా కూడా దర్యాప్తు చేశారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వేటుపడుతుందని తెలిసిన తర్వాత పైగా అధికారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదవుతున్న తరుణంలో వీరందరూ కూడా అప్రమత్తం అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 96 మంది తహసీల్దార్లు, 72 మంది డిప్యూటీ తహసీల్దార్లపై ఇప్పటి వరకు కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులన్నిటి నేపథ్యంలో వీళ్ళందరిపై కూడా క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపి వీటన్నిటిపై నిజమని తేల్చే మాత్రం చర్యలు తీసుకోవాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇప్పుడు ఇవి అందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. చాలా చోట్ల కూడా ఫామ్ 7లు దర్యాప్తు, ఫామ్ 7లు నకిలీవని తేలినప్పటికీ కూడా ఎవరైతే ఆ ఫామ్ 7లు పంపారో ఆన్లైన్ లో సెల్ నెంబరు, వాళ్ళ ఐడి ఆధారంగా వాళ్ళపై కేసులు నమోదు చేయాలని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ కేసులు నమోదు చేసి పోలీసులు కూడా చేతులు దులుపుకున్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళపై ఛార్జ్ షీట్లు దాఖలు చేయలేదని చెప్పి తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే
తిరుపతి ఉప ఎన్నికలతో పాటు ప్రస్తుతం ఓటర్ల జాబితాలో చేర్పులు మార్పులకు సంబంధించి కొంతమంది అధికారులు మరి కొంతమంది పోలీసు అధికారులపై వేటు పడనుందని చెప్పి సమాచారం అందుతుంది. దీంతోనే పలువురు రెవెన్యూ అధికారులు CCLA కార్యాలయానికి ఫోన్ చేసి తమపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయని చెప్పి ఆరాధిస్తున్నారు. మరి కొందరు పోలీసు అధికారులపై కూడా ఇప్పటికే ఒక నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించారు. లోక్సభ ఉప ఎన్నికల్లో అక్కడ ఎవరైతే బయట నుంచి ఫేక్ ID కార్డులతో వచ్చి ఓట్లు వేశారో వాళ్ళందరూ కూడా చెక్ పోస్టులు దాటుకొని తిరుపతి అసెంబ్లీ పరిధిలోకి ఎలా వచ్చారు అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. ఈ ఫేక్ ఓటర్ ID కార్డులు ఉన్నప్పటికీ వాళ్ళని ఎందుకు గుర్తించలేకపోయారు అని కూడా తెలిపింది. పైగా బ్రహ్మోత్సవాలకని లేకపోతే కొండ మీద దర్శనానికి వెళ్తున్నాము అని చెప్పి కూడా వచ్చిన వాళ్ళని అలా ఏ విధంగా వదిలేస్తారు అని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో విధుల్లో ఉన్న అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను యథాతథంగా అమలు జరపాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర అధికారులు వీళ్ళని సస్పెన్షన్లకు పూనుకున్నారు. మొన్నటి వరకు కూడా ఒక IAS అధికారి, ఇద్దరు తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్ పై కూడా వేటు పడింది. మరి కొంతమంది పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులపై కూడా త్వరలో ఈ వ్యవహారంలో వేటు పడబోతోంది. ఇక ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా మొత్తం 92 మంది తహసీల్దార్లు, 76 మంది డిప్యూటీ తహసీల్దార్లపై కూడా వేటుకు రంగం సిద్ధమవుతుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ రామ.